అభిరుచి కలిగిన మామ్స్ అందరికీ మన సూపర్ మామ్ షోకి స్వాగతం. ఈ రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి చాలా మంది రోజు ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అదే మామ్స్ అందరికీ పెద్ద టెన్షన్. అయితే ఈ టెన్షన్ నుంచి విముక్తి కలగాలంటే సింపుల్గా మన సూపర్ మామ్ షో చూసేయండి. ప్రతి మండే మీకోసం ఒక డిఫరెంట్ అయిన బ్రేక్ఫాస్ట్ చూపిస్తాను. సో మరి ఈ రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మన పరాటా, సింపుల్ అయిన పరాటా చాలా మంది ఆలు పరాటానే ట్రై చేస్తారు. కానీ ఆలు కాకుండా రకరకాలైన కూరగాయలు వేసుకొని మనం పరాటాలు చేయొచ్చు. పిల్లలు తినరు కాబట్టి కూరగాయలు, వాటిని ఎలా పెట్టాలి అంటే ఇలా పరాటాల రూపంలో, లేదంటే చపాతీ పిండిలో మిగిలిన కూరగాయలు ఏవైతే ఉడకబెట్టి మనం కుక్ చేసిన కూరగాయలు ఉంటాయి కదా, అవి వాటిలో కలిపేసి మరీ మీరు పరాటాస్ చేసుకోవచ్చు. సో మరి ఈ రోజు వచ్చేసి డిఫరెంట్ పరాటా, కొబ్బరి వెల్లుల్లి పరాటా. ఫస్ట్ గా మనం ఏం చేద్దామంటే, ఇక్కడ నేను పాన్ తీసుకున్నాను. ఈ పాన్ లో ఎండుమిరపకాయల్ని వేగనిద్దాం. ఎక్కువగా వెల్లుల్లి, చెప్పాను కదా ఇది వెల్లుల్లి ఫ్లేవర్ కలిగిన పరాటా. ఇందులో కొంచెం జీలకర్ర, ఇవి మనం లైట్ గా రోస్ట్ అవనిద్దాం. ఆ తర్వాత ఇది కోర్స్ గా మనం పొడి చేసుకుంటాం. ఇందులో కావాలంటే మీరు కొద్దిగా మిరియాలు కూడా వేసుకోవచ్చు. సో నేను ఆల్రెడీ పొడి చేశాను కాబట్టి ఈ పొడిని నేను డైరెక్ట్ గా గ్రైండ్ చేసిన తర్వాత నేను అందులో యాడ్ చేసుకుంటాను. మరి ఇది వేగే లోపల మనం ఇక్కడ చపాతీ పిండి కలుపుకుందాము పరాటా చేయటం కోసం. సో ఫస్ట్ గా బౌల్లో తగినంత పిండి వేసేసుకోండి. ఆ తర్వాత ఇందులో మనం కొద్దిగా సాల్ట్, కంపల్సరీగా పరాటా పిండి లేదంటే చపాతీ పిండిలో లేదా పూరి పిండిలో కంపల్సరీగా సాల్ట్ వేయాలి. కొంచెం మన పరాటాలు సాఫ్ట్గా రావాలి అంటే, చపాతీలు కూడా సాఫ్ట్గా రావాలి అంటే మీరు కొద్దిగా నూనె వేసుకుంటే సరిపోతుంది. అప్పుడు మన పరాటాలు చల్లారిన తర్వాత కూడా చక్కగా సాఫ్ట్గా ఉంటాయి. ఇప్పుడు ఇది మనం వాటర్ వేసుకుని కొంచెం సాఫ్ట్ పిండి తడుకుందాం. మరీ సాఫ్ట్ కాదు, చపాతీ పిండి కన్నా కొంచెం సాఫ్ట్గా. నూనె ఇంకా సాల్ట్ మిక్స్ చేసేద్దాం. ఆ తర్వాత ఇందులో తగినంత వాటర్ వేసుకుని మనం ఇప్పుడు పిండి కలుపుకుందాం. మరీ సాఫ్ట్గా చేశారనుకోండి మీకు హ్యాండిల్ చేయడానికి కష్టం అవుతుంది. ఎందుకంటే మన కొబ్బరి పొడిగానే ఉంటుంది. కొంచెం పచ్చిగా ఉంది అని అంటే అప్పుడు మీరు కావాలంటే కొద్దిగా సాఫ్ట్గా కూడా తడుకోవచ్చు. ఇవి కొద్దిగా వేగుతున్నాయి, మంచి సువాసన వచ్చేస్తుంది. మరి అలాగే పిండికి కూడా ఒకసారి కలిపేస్తాను. పిండి చక్కగా మిక్స్ అయిపోయింది. లాస్ట్లో కొద్దిగా ఆయిల్ వేసేసుకుందాం. మరొక్కసారి, కొంచెం ఎక్కువ కాదు, లైట్గా మిక్స్ చేయడానికి అంతే. మరి ఇది ఒక 5 to 10 minutes మనం రెస్ట్ చేద్దాం. నేనైతే ముందు రోజే పిండి తడిపి పెట్టేసుకుంటాను. ఇలాంటి పరాటాస్ చాలా ఫాస్ట్గా అయిపోతాయి. మార్నింగ్ మీరు పొద్దున్నే లేచి 4 గంటలకి లేదంటే 5 గంటలకి లేచి చేయాల్సిన అవసరం లేదు. మరి మన ఎండుమిరపకాయలు చక్కగా వేగిపోయాయి. ఇది నేను కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని కోర్స్గా పొడి చేసుకుంటాను. అయితే మీరు కావాలంటే, ఇది నేను ఈరోజు పచ్చి కొబ్బరి యూజ్ చేస్తున్నాను, మీరు కూడా పచ్చి కొబ్బరి యూజ్ చేసుకోవచ్చు. మరి ఎండు కొబ్బరి అయితే కొద్దిగా డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. పచ్చి కొబ్బరి ముదిరిన కాయ ఉంటుంది కదా, మీరు ఆ ముదిరిన కాయను తీసుకుని మీరు యూజ్ చేస్తే మనకి ఎక్కువగా మాయిశ్చర్ ఉండదు. చూడండి, ఇప్పుడు నేను తురుముకున్నాను. దీంతో పాటు మిక్సీ పట్టుకొని కూడా మీరు ఈ డిష్ చేసుకోవచ్చు. సో నేను ఫస్ట్గానే తురిమేసుకున్నాను కాబట్టి వీటిని సపరేట్గా గ్రైండ్ చేసుకుంటాను. మరి పిండిని పక్కన పెట్టేశాను. ఇప్పుడు మనం ఏవైతే వేయించేసుకున్నామో ఇవి దీంట్లో, ఇది కూడా పక్కన పెట్టేసి మనం ఇది ఇప్పుడు కోర్స్గా గ్రైండ్ చేద్దాము. పిల్లలకైతే మీరు కొంచెము ఎండుమిరపకాయలు వేసుకోండి. అదే పెద్దలకైతే మీరు కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే పిండిలో స్టఫ్ చేస్తాం కాబట్టి కొంచెం స్పైసీగా బాగుంటుంది. మరి ఒక్కసారి గ్రైండ్ అయిపోయింది. ఇందులో వెల్లుల్లి ఉంది కాబట్టి మనకి వెల్లుల్లి నుంచి కొంచెం ఆ పచ్చిదనం అనేది వస్తుంది. ఏం పర్వాలేదు, పర్ఫెక్ట్గా గ్రైండ్ అయిపోయినట్టే. ఇప్పుడు మనం ఈ మిక్స్చర్ని మన కొబ్బరి మిక్చర్తో మిక్స్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ఇది నేను ఈ మిక్స్చర్ని ఇందులో వేస్తాను. అలాగే వేసే ముందు ఫస్ట్గా కొంచెం ఇందులో మిరియాల పొడి కూడా వేసుకుంటున్నాను. ఈ మిరియాలని మీరు డైరెక్ట్గా గ్రైండ్ చేసుకోవచ్చు,
మరి మనం సాల్ట్ వేయలేదు, గ్రైండ్ చేసేటప్పుడే సాల్ట్ కావాలంటే వేసుకోవచ్చు. సో నేను తగినంత సాల్ట్ వేసేస్తాను. ఫస్ట్ ఒక బౌల్లో, ప్లేట్లో ఎక్కడ కావాలంటే అక్కడ మీరు గిన్నెలో కానీ కూడా చేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి తురుము సన్నగా గ్రేట్ చేసుకోండి. అలాగే మన గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ ఎండుమిరపకాయలు, వెల్లుల్లి మిక్స్చర్ వేసేసి బాగా మిక్స్ చేసి ఒక్కసారి మనం టేస్ట్ చేసేద్దాం. ఆ తర్వాత సాల్ట్ అన్నీ అడ్జస్ట్ చేసేసి ఇంకా మన పరాటాలలో స్టఫ్ చేసి పరాటాస్ చేయటమే. చూడండి చక్కగా మిక్స్ చేసేసాను. టేస్ట్ చెక్ చేస్తాను. ఫ్రెష్గా ఆ ఫ్లేవరు మంచి స్పైసీగా ఉంది. సాల్ట్ కూడా పర్ఫెక్ట్. మరీ ఎక్కువగా సాల్ట్ వద్దు, ఎందుకంటే మనం స్టఫ్ చేస్తాము. స్టఫింగ్లో మరీ ఎక్కువగా ఉప్పు ఉంటే తినలేము. ఇప్పుడు వీటిని చిన్న ఉండలుగా డివైడ్ చేసేద్దాం. ఎప్పుడన్నా ఎక్కువగా కొబ్బరి ఉందంటే ఇలాంటి సింపుల్ అయిన పరాటా చేసేయచ్చు. ఎప్పుడు స్వీట్సే మనం ట్రై చేస్తాము, కానీ ఇలా సింపుల్గా పరాటా కూడా చేసుకోవచ్చు. వేడి వేడిగా ఈవినింగ్ అయినా బాగుంటుంది, మార్నింగ్ అయినా కూడా బాగుంటుంది. ఇప్పుడు మనం సేమ్ మన పిండిని కూడా డివైడ్ చేసుకుందాం. పిండి డివైడ్ చేసే ముందు మనం ప్యాన్ ఆన్ చేసుకుంటే పరాటా చాలా ఫాస్ట్గా అయిపోతుంది చేసుకోవటం. మీరు ఎక్స్పర్ట్స్ అయితే ఈజీగా సింపుల్గా చేసేయచ్చు. ఎప్పుడైనా పిండి తక్కువ ఉండాలి, స్టఫింగ్ వచ్చేసి ఎక్కువగా ఉండాలి, అప్పుడే మంచిగా ఉంటుంది పరాటా. లేదంటే పిండి ఎక్కువగా ఉండి లోపల స్టఫింగ్ తక్కువ ఉంటే మనం ఏదో చపాతీ తిన్నట్టు ఉంటుంది, పరాటా తిన్నట్టు ఉండదు. సో నేను చూడండి ఇంత చిన్న ముద్ద తీసుకున్నాను. మనం దీన్ని స్టఫ్ చేద్దాం. 2 డివైడ్ చేసుకున్నాను. పిండి కూడా చూడండి ఇంత సాఫ్ట్గా ఉంది. మరీ సాఫ్ట్గా అవసరం లేదు. మామూలుగా సైడ్స్ కొంచెం సన్నగా, మధ్యలో లావుగా పెట్టేసుకుని ఏదైతే కొబ్బరి మిశ్రమం ఉందో ఇది ఇందులో పెట్టేసి సీల్ చేసేయటమే. మరీ ఎక్కువగా మీ కొబ్బరి పల్చగా ఉంది అంటే ఏం చేయండి అంటే కొంచెం ఓట్స్ కానివ్వండి, కొంచెము శనగపిండి కానివ్వండి, లేదంటే బంగాళదుంప ఉంటే మీరు బంగాళదుంప, ఏవి కావాలంటే అవి మీరు మిక్స్ చేసుకుని కూడా చేసుకోవచ్చు. సో ఇది రెడీ. అలాగే ఇంకోటి కూడా చేసేద్దాం. చాలా ఫాస్ట్ ఈజీ అయిన బ్రేక్ఫాస్ట్ ఇది. మీరు కావాలంటే కొబ్బరిని కూడా కొంచెం రోస్ట్ చేసుకొని కూడా వాడుకోవచ్చు, కానీ ఫ్రెష్గా పచ్చి కొబ్బరి తురుము యూస్ చేస్తున్నప్పుడు ఎందుకు రోస్ట్ చేసుకోవాలి చెప్పండి. ఇది సీడ్. మీరు ఇనీషియల్గా అంటే ఫస్ట్లో కొత్తగా చేస్తున్నారు అని అంటే ఏం పర్వాలేదు, కొంచెం ఎక్కువగా పిండి తీసుకొని మీరు ట్రై చేయండి, బయటికి రాకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ఒత్తుకోవటమే. పొడి పిండి జల్లేసుకోండి, కొంచెం ఎక్స్ట్రాగా లైట్గా. ఎప్పుడైనా పరాటాలని కొద్దిగా సున్నితంగా పరాటాస్ని రోల్ చేసుకోవాలి, బయటికి రాకుండా ఉండాలి. అందుకే కొద్దిగా లైట్గా ప్రెస్ చేసుకోండి. పరాటాస్ ఎప్పుడైనా సన్నగా ఉండకూడదు, కొంచెం మందంగా ఉండాలి. మీరు కావాలంటే మైదా పిండితో కూడా చేసుకోవచ్చు. సో చూడండి మన స్టఫింగ్ ఎంత చక్కగా కనిపిస్తుంది, ఎందుకంటే నేను పిండి కొంచెమే పెట్టుకున్నాను కాబట్టి మనకి స్టఫింగ్ చక్కగా కనిపిస్తుంది. మరి పక్కన పెట్టేసి ఇంకోటి కూడా ఒత్తేసుకుందాం. మరి ఇక్కడ పెనం కాలిపోతుంది. నేను ఫస్ట్ ఒకటి వేసేసుకుంటాను కాల్చుకోవటానికి. కొద్దిగా బటర్. ఫస్ట్ ఎప్పుడైనా పరాటాలు కాల్చేటప్పుడు బటర్ వేయాల్సిందే. బటర్కి లేకపోతే మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇలా వేసేసి ఒక్కసారి తిప్పేసేయండి. తిప్పటం వల్ల ఏమవుతుందంటే మన బటర్ ఏదైతే ఉందో మొత్తం చక్కగా చపాతీకి మన పరాటాకి పట్టేసుకుంటుంది. ఇప్పుడు ఒకవైపు మంచిగా కాలనిద్దాం, మరొక వైపు కాలే లోపల ఇంకో పరాటా చేసేసుకోవచ్చు. పర్ఫెక్ట్గా రోల్ చేసామనుకోండి, పరాటాస్ పూరీలు పొంగినట్టు చక్కగా పొంగుతాయి. ఇది చూడండి ఎంత చక్కగా పొంగింది. అయితే తర్వాత కొంచెం హోల్ పడేసి అది తుస్ అయిపోయింది, కానీ ఎంత చక్కగా పొంగిపోయిందంటే అంత చక్కగా. మరి ఇంకో వైపు కూడా మంచి రంగు వచ్చేసింది. 2 వైపులా బటర్. మరి బటర్తోనే కాల్చుకుంటే ఈ డిష్ టేస్ట్ లేదు అనంటే మీరు నూనెతో కాల్చుకుని తర్వాత కావాలంటే సర్వ్ చేసేటప్పుడు కొద్దిగా నెయ్యి వేసి సర్వ్ చేయండి, లేదంటే పైన కొంచెం బటర్ వేసి సర్వ్ చేసేయండి. ఇది మన సింపుల్ అయిన కొబ్బరి వెల్లుల్లి పరాటా రెడీ సర్వ్ చేయడానికి. ఇక్కడ మంచి చట్నీ కూడా రెడీగా ఉంది. యాక్చువల్గా అయితే చెప్పాలంటే చట్నీ అవసరం లేదు, ఎందుకంటే
లోపల మంచి వెల్లుల్లి ఫ్లేవర్ గల మసాలా ఉంది కదా. ఇంకా చట్నీ ఎందుకు చెప్పండి. ఇప్పుడు ఇంకోటి కూడా కాల్ చేసుకుని మనం ఇది కట్ చేద్దామా. మన లోపల స్టఫింగ్ ఎంత చక్కగా ఈక్వల్గా స్ప్రెడ్ అయిందో చూడాలి కదా. పిల్లలకి ఇలా ఇచ్చారనుకోండి, సింపుల్గా మీరు ఏం చేయొచ్చు అంటే ఒక 5 to 6 పీసెస్గా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసేసి పీసెస్ని ఒకదాని మీద ఒకటి పెట్టేసి పిల్లలకి టిఫిన్ బాక్స్లో పెట్టించినా కూడా సింపుల్గా ఆ పీస్ని తీసుకొని తినేస్తారు. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది మీ బ్రేక్ఫాస్ట్. మరి ఇంకో వైపు ఇప్పుడు చూడండి, పరాటా ఎంత చక్కగా లోపల స్ప్రెడ్ అయిపోయింది. ఇంకా తినటానికి అంటారా, యమ్మీ యమ్మీగా టేస్టీగా ఉంటుంది. సో మరి టేస్ట్ చేసేద్దాం. సాఫ్ట్గా మంచి ఘాటుగా. నా కోసం చేసుకున్నాను కాబట్టి నేను కొంచెం స్పైసీగా చేశాను. మీరు పిల్లల కోసం చేస్తే కొంచెం తక్కువగా స్పైసీ చేసేయండి, ఇష్టంగా తింటారు. మరి చూసారు కదా మన మండే స్పెషల్ బ్రేక్ఫాస్ట్లో సింపుల్ అయిన కొబ్బరి వెల్లుల్లి పరాటా. ట్రై చేసి వెంటనే సర్వ్ చేసేయండి. కొబ్బరి వెల్లుల్లి పరాటా తయారు చేయి విధానం: ముందుగా స్టవ్ పై పాన్ పెట్టుకుని అందులో ఎండుమిరపకాయలు, వెల్లుల్లి అలాగే జీలకర్ర వేసుకుని కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత చల్లార్చుకుని బరకుగా పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో తగినంత పిండి వేసేసుకోండి. కొద్దిగా సాల్ట్ మరియు ఆయిల్ వేసుకుని తగినంత వాటర్ వేసి చపాతీ పిండిలాగా కొద్దిగా సాఫ్ట్ గా తడుపుకుని ఒక 10 నిమిషాల పాటు రెస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మరొక బాండి తీసుకుని అందులో గ్రేట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయల పొడి, తగినంత సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకుని ఉండలుగా డివైడ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గోధుమ పిండిని తీసుకుని చిన్న ముద్దలాగా డివైడ్ చేసి కొబ్బరి మిశ్రమాన్ని మధ్యలో స్టఫ్ చేసి పొడి పిండి వేసుకుని చపాతీలాగా ఒత్తుకుని వేడి పెనంపై బటర్ వేసుకుని 2 వైపులా మంచి రంగు వచ్చేంత వరకు కాల్చుకుని చిన్న పీసెస్ గా కట్ చేసుకుని సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. రేపు మళ్ళీ కలుద్దాం మన లంచ్ స్పెషల్లో మరొక సింపుల్ అయిన డిష్ తో.